డీలిమిటేషన్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. జీడీపీ లెక్క ప్రకారం సీట్లు పెంచితే కేవలం హైదరాబాద్లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని, చివరకు సీఎం పోటీ చేయడానికి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉండదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ స్థానంలో కూర్చోవాలని ఊబలాట పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ట్రాప్లో రాహుల్ గాంధీ పడుతున్నారని ఆరోపించారు. ఈ హైదరాబాద్ ఉన్న జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఒక్కొక్క డివిజన్ పక్క ఒక శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఇలా హైదరాబాద్ వాళ్ళు ఆలోచించి ఆదాయ పరంగా మీకు నియోజకవర్గాలు చేయాలనుకుంటే స్టార్ట్ చేయని చెప్పి హైదరాబాద్ ఉద్యమం చేసి స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి పోటీ చేస్తే కొడంగల్ కూడా శాసనసభ నియోజకవర్గం ఉంటుంది. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాదు. కొడంగల్ నుంచి ఆదాయం ఏం లేదు, కొడంగల్ నుంచి రూపాయి ఆదాయం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏదో పోటీ చేయాలి? ఇంకా కొమరం భీం, ములుగు లాంటి ప్రాంతాలు అడ్రస్లు కూడా పోతాయి. ఇవాళ అభివృద్ధి చెందద్దా అవి? వాళ్ళు పోటీ చేయద్దా? నియోజకవర్గం కావద్దా అవి? కాబట్టి ఒక మతిలేని ఆలోచనతో ఇవాళ ఏది పడుతుంది మాట్లాడి ఇవాళ కేవలం మహిళా బిల్లును వ్యతిరేకించాలని చెప్పి ఒక కుట్రతోని ఇలా ఇండి అలయన్స్ ఈ విధంగా చేసిందో ఒక్కసారి మనం ఆలోచన దేశవ్యాప్తంగా ఏడవైనా కాంగ్రెస్ పార్టీ పాపం రేవంత్ రెడ్డి ఆలోచన అంటే రాహుల్ గాంధీకి ఏం ఆలోచన రాలేదు. నేను ముఖ్యమంత్రిని అయినా రాహుల్ గాంధీకి ఏం తెలుసలేదు. కాబట్టి తొందర పోయి రాహుల్ గాంధీ సీట్లో కూర్చోవాలి. ఆయన రాహుల్ గాంధీ కంటే తెలివివంతుడు నేనే. రాహుల్ గాంధీకి ఏం తెలియదు, మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ లో కూడా తెలుసు. కాబట్టి నేనే తెలివివంతుడు అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు తొందర అవకాశం దొరికితే టీడీపీ దగ్గర వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లా జరిగాల ముఖ్యమంత్రి పదవిని పొందిండో తొందర పోయి ఈ ముఖ్యమంత్రి ఉంటుందో ఉండదో డౌటే కాబట్టి తొందర పోయి రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోమని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన తప్పన ఛాన్సులు ఎక్కువ ఓడాల్సి ఉండరు రేవంత్ రెడ్డి గారు. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం చూస్తే ఈ హైదరాబాద్ ఉన్న జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఒక్కొక్క డివిజన్ పక్క ఒక శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఇలా హైదరాబాద్ వాళ్ళు ఆలోచించి ఆదాయ పరంగా మీకు నియోజకవర్గాలు చేయాలనుకుంటే స్టార్ట్ చేయని చెప్పి హైదరాబాద్ ఉద్యమం చేసి స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి పోటీ చేస్తే కొడంగల్ కూడా శాసనసభ నియోజకవర్గం ఉంటుంది. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాదు. కొడంగల్ నుంచి ఆదాయం ఏం లేదు, కొడంగల్ నుంచి రూపాయి ఆదాయం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏదో పోటీ చేయాలి? ఇంకా కొమరం భీం, ములుగు లాంటి ప్రాంతాలు అడ్రస్లు కూడా పోతాయి. ఇవాళ అభివృద్ధి చెందద్దా అవి? వాళ్ళు పోటీ చేయద్దా? నియోజకవర్గం కావద్దా? పార్వతీపురం మన్యం జిల్లాలో పరిపాలనా విధానాలపై తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి